హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పాలు వేసి బీరకాయ కర్రీని ప్రిపేర్ చేద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 4 దంచుకున్న వెల్లుల్లిని అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపుని అలాగే 3 కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరో 3 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి మరీ చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి మరో 4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయనవసరం లేదు. 3 నిమిషాల తర్వాత అయితే బీరకాయ నుంచే వాటర్ అయితే వస్తుంది కదా హీట్కి. ఇంకా తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పుని అలాగే కారంని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 3 నిమిషాల సేపు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాము. 3 నిమిషాల తర్వాత అయితే ఆయిల్ అయితే కర్రీ నుండి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాను. ఆ తర్వాత పాలను అయితే ఒక టీ గ్లాస్ పైన యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా 3 నిమిషాల సేపు ఉడికించుకున్నామంటే మన బీరకాయ పాల కర్రీ అయితే రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.